ఆదివారం పవిత్రమైనటువంటి రోహిణి నక్షత్రం. ఈ రోజున ఈ కోరుకొండ అగ్రహారంలో, దీనికి అగ్రహారం అని పేరు, కోరుకొండ అగ్రహారం అనేవారు. లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క సన్నిధిలో మనందరం చేరి ఉన్నాం. ఇక్కడ రంగనాథ స్వామి వారి యొక్క ఆలయకు పునరుద్ధరణ కార్యక్రమం చేయాలి అని సంకల్పం చేసి మన జక్కంపూడి విజయలక్ష్మి గారు, వారి కుమారుడు మన నరసింహ స్వామి వారితో కలిసి మా దగ్గరికి వచ్చాడు. మాకు ఆశ్చర్యం వేసింది. అతను కుర్రవాడు, వయస్సులో ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేద్దామనే కోరిక అతనిలో కలిగిందంటే మాకు సంతోషం వేసింది. విజయలక్ష్మి గారు చాలా అద్భుతంగా మాట్లాడారు. ఇప్పుడు నేను ఏమిటో అనుకున్నాను, కానీ చాలా మంచి సంస్కారం కలిగినటువంటి వ్యక్తి. గ్రామము, దైవ సన్నిధానము, భగవత్ సేవ, భక్తులకి మరింత భగవద్ అనుగ్రహం కలగాలి అనేటటువంటి కాంక్ష వారిలో పరిపూర్ణంగా ఉంది. వారి కుమారుడు చిరంజీవి రాజాలో కూడా ఆ శ్రద్ధ ఉంది. మాకు గతంలో మా భట్టర్ స్వామి వారు చెప్పారు, వీళ్ళకి దేవుడికి చుట్టూ కొండ గిరి పరిక్రమణ చేసేటటువంటి అలవాటు కూడా ఉంది. స్వామి విషయంలో చిన్నప్పటి నుంచి కూడా మంచి ఉత్సాహం ఉంది. బాగా సేవ జరగాలి, పెరుమాళ్ళకి కైకర్యం చేయాలి అనేది దాన్ని దృష్టిలో పెట్టుకుని వారు మా దగ్గర రావడం జరిగింది. కోరుకొండ రంగనాథ స్వామి వారిని జీర్ణోద్ధరణ చేస్తాం. స్వామి సన్నిధానానికి, నరసింహస్వామి సన్నిధానానికి వెళ్ళే మెట్లని చక్కగా మళ్ళీ బాగు చేసుకుని అక్కడ ఉండేటటువంటి చిన్న చిన్న లోపాలు ఉంటే వాటిని సవరించుకోవాలని మా కోరిక ఉంది అని వారు చెప్పినప్పుడు మాకు చాలా సంతోషం వేసిందంటే, కోరుకుండా మాకు ఒక అవినాభావ సంబంధం ఉంది. మాకు ఆచార్యులైనటువంటి గోపాలాచార్య స్వామి వారు, వారు ఉన్నటువంటి గ్రామం ఇక్కడ మన ఈ కోరుకొండ నరసింహస్వామి వారి దేవస్థానానికి వారు కూడా అధ్యాపక కైంకర్యంలో ఉండేవారు. ఇక్కడ మా భట్టర్ స్వామి గారు స్థానాచార్యులైతే తండ్రి గారు పరాశర సుదర్శన భట్టర్ అయ్యవార్ల గారు అనేవారు. మంచి పండితులు, రసిక చక్రవర్తి. మా పెద్ద జిఎస్ స్వామి వారు పూర్వాశ్రమంలో ఉండేటటువంటి 1938వ సంవత్సరం. ఆ రోజుల్లో భట్టర్ స్వామి గారు, గోపాలాచార్య స్వామి వారు అంటే మేము పాఠాలు చదువుకున్నటువంటి గురువు గారు ఇక్కడ పక్కనే రైతాపురంలో ఉండేవారు వారు మొదట. ఆ తర్వాత ఇక్కడికి వచ్చారు. కొంతకాలం మీ అన్నవరం దేవస్థానంలో కూడా స్థానాచార్యగా ఉన్నారు. 1920s అలా స్థానాచార్యులుగా ఉండేటప్పుడు వేసిన ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకం మా లైబ్రరీలో ఉంది. ఆ తర్వాత వారు ఇక్కడికి వచ్చి కోరుకొండలో ఇక్కడ ఉంటుండేవారు. ఇక్కడ నుంచి వారు పిల్లలకి పాఠాలు చెప్పడం, పండితులుగా తయారు చేయడం అనే ఒక ఉద్యమాన్ని చేస్తుండేవారు. అప్పట్లో ఇదంతా కూడా బోర్డు అంతమంది స్వాములంతా ఉండేవారు. కోరుకొండ అగ్రహారము అని అనేవారు. ఇక్కడ 1938 సంవత్సరంలో విశిష్టాద్వైత ప్రచారక సభ అని ఒక సంస్థని ఆరంభం చేశారు మన రంగనాథ స్వామి వారి యొక్క ఆలయంలో. ఆరంభం చేసి ప్రతి ఏడాది పండితులందరినీ పిలిచి
వారి చేత ఈ ఉత్సవాలు జరిగే రోజుల్లో మన తిరునాడు జరిగేటటువంటి సందర్భంలో ఉపన్యాసాలు చెప్పించే ఒక ఆచారాన్ని ఆరంభం చేశారు. అది అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆగకుండా సాగుతుంది. ఒక్క ఏడాది కూడా మిస్ కాకుండా. అలాంటి సభల్లో మేము కూడా మా గోపాలాచార్య స్వామి దగ్గర చదువుకునే రోజుల్లో ఒకసారి వచ్చి ఉపన్యాసం చెప్పినట్టు గుర్తు. నేను కూడా వచ్చాను. కాబట్టి 78లో ఎప్పుడో వచ్చి ఉంటాం మేము ఒకసారి ఇక్కడికి. ఆ రకంగా ఈ కోరుకొండ సంప్రదాయ ప్రచారానికి మూల కేంద్రంగా ఉండేటటువంటి ప్రాంతం. ఆ తర్వాత ఇక్కడ కోరుకొండలో మేము ఒకసారి కళ్యాణోత్సవానికి వచ్చాం. 1982వ సంవత్సరం నేపాల్ దేశంలో ఉండేటటువంటి మన సాలగ్రామ శిలామూర్తులు లభించే క్షేత్రం ఒకటి ఉంది, ముక్తినాగ క్షేత్రం అని. అక్కడ గజేంద్ర స్వామి ఇక్కడలాగే అక్కడ కూడా ఒక రామకృష్ణ స్తంభాన్ని నిర్మించారు. అక్కడ ఎందుకంటే చూడాలి వెళ్ళాలి అని మేము అనుకున్నాం. అప్పుడు ఇక్కడికి స్వామి కళ్యాణ మహోత్సవం కోసం వచ్చాము. ఆ వచ్చినప్పుడు కళ్యాణం పూర్తయిపోయింది. మా అధ్యక్ష స్వాములు, మా రంగరాజు భట్టర్ స్వామి, మేమంతా కలిసి కూర్చుని మరి మనం ముక్తినాథకి వెళదామా ఆ రకంగా నేపాల్ దేశానికి వెళ్ళడానికి మాకు దారి చూపించిన వాడు మన కోరుకొండ నరసింహ స్వామి. ఆ రకంగా మాకు స్వామివారి యొక్క విషయంలో చాలా కృతజ్ఞత ఉంది. అందుకోసమనే ఈ కోరుకొండ క్షేత్రాన్ని, ఇక్కడ రంగనాథ స్వామి ఆలయాన్ని మళ్ళీ జీర్ణోద్ధరణ ద్వారా దానికి మళ్ళీ కొత్తదానాన్ని తీసుకురావాలి. కొండ మీదకి వెళ్ళే మెట్లను మళ్ళీ పునర్నిర్మాణం చేస్తూ వాటిలో మరింత అందంగా వాటిని తీర్చిదిద్దాలి. వాటికి ఎక్కువ ఉండే చిన్న చిన్న ఉపాలయాలు ఉన్నాయి. పద్మనాభ స్వామి ఉంది, ఆంజనేయ స్వామి ఉంది ఇట్లా. కానీ ఇప్పటిదాకా వాటిని పెద్దగా పట్టించుకున్నటువంటి వాళ్ళు ఎవరు లేరు. మేము ఇప్పుడే రిక్వెస్ట్ చేస్తున్నాం మా రామ్మోహన్ గారితో, మా ఏసీ గారితో, అసిస్టెంట్ కమిషనర్ గారితో, అడిషనల్ కమిషనర్ గారు, అలాగే వారితో తర్వాత జీర్ణోద్ధరణకి కోరుకున్నటువంటి మన రాజా గారితో ఎప్పుడు చెప్తున్నాం. ఎలాగో మెట్ల నిర్మాణము లేదా మెట్ల పునరుద్ధరణ అనే ఒక కార్యక్రమాన్ని మీరు టేకప్ చేశారు కనుక దాంతో భాగంగా మళ్ళీ ఇలాంటి కార్యాలు చేయడం అనేది సాధ్యమయ్యే పని కాదు. ఇప్పుడు ఆలయపు సేవ అనేది ఒకసారి మనం చేస్తే ఏదైతే అవసరమో అవన్నీ ఆ సందర్భంగా మనం చేయగలిగితేనే జరుగుతాయి తప్ప ఇక్కడికి చేసేద్దాం మిగతా తర్వాత చూసుకుందాం అంటే ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు రాదు. ఎలాగో మీరు సంకల్పం చేశారు. మన అర్చక స్వాములు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చక్కగా ఈవేళ బాలమూర్తి యొక్క స్థాపనని వారు చేసుకుంటున్నారు కనుక ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం నరసింహస్వామి మనకి ప్రసాదించింది. మన టైంలో దీన్ని చేసే అదృష్టం. కోరుకొండ గురించి దక్షిణ భారతదేశంలో కూడా అందరికీ చాలా ప్రసిద్ధి. మా భట్రవారు శ్రీరంగం క్షేత్రంలో అక్కడ ఉండేటటువంటి బ్రహ్మరథ మర్యాదకి యోగ్యమైనటువంటి కుటుంబం కనుక వీరికి ఇక్కడికి శ్రీరంగానికి రెండేవుడికి సంబంధం ఉండడం చేత ఈ కోరుకొండ పేరు దక్షిణ భారతదేశంలో కూడా అన్ని వైష్ణవాలయాల్లోనూ తెలుసు. అలాంటి ఒక ప్రసిద్ధి ఈ క్షేత్రానికి ఉంది. దాని వల్ల నిలబెట్టుకుంటే ప్రసిద్ధి అనేది ఉంటుంది, వదిలేస్తే పోతుంది. మీరిసారి జీర్ణోద్ధరణ చేయాలి అనే సంకల్పం చేసుకున్నారు చాలా సంతోషం. అయితే కేవలం డిపార్ట్మెంట్ మాత్రమే సంకల్పం చేసుకున్నా మనకి అంత బాగా జరగడానికి అవకాశం ఉంది. కేవలం మన అర్చక స్వామి చేసుకున్నా పైసా ఎక్కడక్కడ అడుక్కొచ్చి చేయాలి కనుక వాళ్ళు అంత బాగా చేయలేదు. అలాగే ఇప్పుడు మన
రాజా లాంటి వాళ్ళు కోనుకుని దీన్ని చెయ్యాలి అని వాళ్ళకునేటువంటి పలుకుబడి ద్వారా కాస్త ఈ పెద్దకి చెప్పో, ఆ పెద్దకి చెప్పో, టీటీడీకి చెప్పో, అన్నవరానికి చెప్పో, ఎక్కడెక్కడ కాస్త అవకాశం ఉంటే అలాంటి రిసోర్సెస్ అన్నింటినీ కూడా గ్యాదర్ చేసి తద్వారా ఈ సేవ జరగాలి అని అనుకుంటున్నారు కనుక కాస్తో కూస్తో ఇటు అటు అయినప్పటికీ కూడా దీన్ని మనం మళ్ళీ ఇంకొకసారి టచ్ చేయాల్సిన అవసరం లేనంత అందంగా తయారు చేయగలిగితే చాలా బాగుంటుంది. అంటే మధ్యలో పద్మనాభ స్వామి వారిని కాస్త జాగ్రత్తగా జీర్ణోద్ధరణ జరిపించి, ఆంజనేయ స్వామి వారికి జీర్ణోద్ధరణ జరిపించి, ఎలాగో పనిలో పని మనం ఆరంభం చేసినప్పుడు మనం ప్రారంభం చేసి జరుగుతుంటే ఒకవేళ మనకి శాంక్షన్ అయినటువంటి ఎస్టిమేటెడ్ అమౌంట్ చాలకపోతే డిపార్ట్మెంట్ మళ్ళీ కొంచెం అయ్యే దీనికి ఎన్హాన్స్మెంట్ చేయండి సార్ అని మన మన కమిషనర్ గారు ఇక్కడ ఉన్నారు కనుక వారు తలుచుకుంటే అది ఎక్కడో ఏమీ లేని చోట తీసుకెళ్ళి పెద్ద 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 ఆలయాలకి, కళ్యాణ మండపాలకి తీసుకెళ్ళి లక్షల కోట్లు పోస్తున్నారు. అది ఉద్యోగం అని అంటారా. కానీ కొత్త వాటికి రూపకల్పన చేయడం కంటే ఉన్న వాటికి నూతనత్వాన్ని కల్పించి ప్రాచీనత చెడిపోకుండా చూడగలగడం అనేటటువంటిది చాలా గొప్ప కారణం. కొత్త పిల్లాన్ని ఖండం పెద్ద గొప్పే కాదు, కానీ ఆల్రెడీ కనేసిన వాడిని ఒక బాధ్యత గల పౌరుడిగా తీర్చిదిద్దడం కదండి గొప్ప పని. ఇంకా కొత్త ఆలయాలు కట్టడం అనేటటువంటిదో లేదా కొత్త కళ్యాణ మండపాలను దానికోసం ఏదో రకరకాల స్థానాల్లో అలాంటివి ఎన్నెన్నో మనకు జరుగుతున్న డిపార్ట్మెంట్ ద్వారా జరుగుతున్నవి కూడా బోర్డులు ఉన్నాయి. సరే, అవి జరపడంలో మనకు ఆక్షేపణ అయితే మంచి కార్యం జరుగుతుంది కనుక. కానీ ఇలాంటి క్షేత్రాలు ఇవన్నీ చారిత్రక క్షేత్రాలు, ఐతిహాసికమైనటువంటి క్షేత్రాలు. వీటికి రక్షణ కల్పిస్తే చరిత్రకి మళ్ళీ కొత్త ఆయువు పోసినట్టు, కొత్త ప్రాణం పోసినట్టు. చూడండి, మనకి అయోధ్యలో అక్కడ రామ మందిరాన్ని నిర్మాణం చేశారు. ఏమైంది దానివల్ల? కొన్ని వేల సంవత్సరాల చరిత్రకి మళ్ళీ ఒక కనెక్షన్ ఏర్పడింది. అసలు అక్కడ ఏముందో లేదో అనేది తెలియని దశలోకి వెళ్ళిపోయినటువంటి సందర్భాన్ని మళ్ళీ ఒకసారి మలచి దీనికి గత చరిత్రతో, అది విక్రమాదిత్యుడు కట్టాడు, మరి ఎవరు కట్టారో అంతకు ముందు అది ఎలా ఉండేదో, అది ఎందుకు పోయింది, ఎలా పోయింది అనే విషయాలు పక్కన పెట్టా, సరయూ నదీ తీరంలో రామాయణ కాలం నాటి రాముడి పుట్టుక జరిగిన స్థానంగా అది ఉంది కనుక దాన్ని మళ్ళీ అక్కడ పునరుద్ధరణ జరిపారు అని అంటే మనకి చరిత్రతో మళ్ళీ అక్కడికి ఒక లింక్ పెట్టుకోగలిగాము అని అనుకుంటాం. మళ్ళీ జోడించగలిగాము. రాముడి చరిత్ర పదిహేడున్నర లక్షల సంవత్సరాలకి పూర్వం, 17.5 లక్షల సంవత్సరాల పూర్వం మనకి లభించేటటువంటి ప్రమాణాలని బట్టి దీన్ని మనకి అమెరికాలో ఉండేటటువంటి నాసా సెంటర్, స్పేస్ అథారిటీగా ఉండేటటువంటి ఆ సెంటర్ వాళ్ళు దానికి స్టాంపు వేశారు. ఎందుకంటే వాళ్ళ యొక్క వెబ్సైట్లోనే భారతదేశానికి శ్రీలంకకి మధ్యలో ఉండేటటువంటి రాముడు కాలంలో వానరులతో కలిసి నిర్మించిన ఆ నళ సేతు అనేటటువంటి దాని యొక్క వయస్సు సుమారు 1.75 మిలియన్ ఇయర్స్, అంటే 17.5 లక్షలు అన్నమాట. ఇది సహజంగా ఏర్పడ్డది కాదు, మానవ నిర్మితము. సహజంగా ఏర్పడ్డ దాంట్లో ఇలాంటి నిర్మాణాలు ఉండవు, ఈ నిర్మాణంలో పద్ధతి ఉంది అని వాళ్ళు దానికి క్రాస్ సెక్షన్ చేసి చూపించారు. రామాయణానికి 17.5 లక్షల సంవత్సరాల చరిత్ర ఉంది అంటే
ఆ రాముడు సరయు తీరంలో పుట్టేటంటే ఆ సరయు తీరంలో తిరిగి చెరిగిపోయినటువంటి మందిరపు నిర్మాణాన్ని అక్కడ జరిపారు అని అంటే తిరిగి మళ్ళీ మన దేశపు చరిత్ర, మన జాతి చరిత్ర, మానవుడి చరిత్ర 17.5 లక్షల సంవత్సరాల వెనక్కి వెళ్ళింది అన్నమాట కదండి. అంత ప్రాచీనం. మనము ప్రపంచంలో ఏ మూల అప్పటికి ఇంకా ఇతర ఏ నాగరికతలు కళ్ళు తెరవలేదు. కనీసం వాటికి పుట్టుకకి ఆనవాళ్ళు కూడా లేవు. అంత ప్రాచీనత వచ్చింది. అట్లానే మన కోరుకొండ క్షేత్రం అతి ప్రాచీనం. ఎంత ప్రాచీనమో అని అంటే మనకి దానికి కాలం ఇంత తెలియదు. ఎక్కడో 12వ శతాబ్దంలో మనకి ఒక క్షేత్రం ఏర్పడితే ఎప్పుడో 9వ శతాబ్దంలో ఆ పైన కొండ మీద ఉండేటటువంటి నరసింహస్వామి వెలసినట్లుగా మనకి తెలుస్తుంది. అంతకాలం ఉంది, ఎంతకాలం ఉంది అనేది లేదు. ప్రాచీనంగా దీని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. అయినా వాళ్ళు కోరుకునేది ఎప్పుడు ఒకటే. పురాతత్వ శాస్త్రవేత్తలు వాళ్ళు కోరుకునేది ఏంటంటే దాని యొక్క ప్రాచీనత చెడవద్దు, చరిత్ర పోకూడదు. ఇవి రెండు వాళ్ళు కోరుకుంటారు. ఆ రెండిటికి మనం తగినటువంటి అగ్రాసనం వేస్తూ దీని నిర్మాణం ప్రాచీనంగా ఎట్లా ఉందో అట్లానే చేస్తాము. ఇందులో మేము కొత్త రకంగా ఏవి కల్పనలు చేయము, ఉన్న వాటిని పాడు చేయము, వాటిని సురక్షితంగా అట్టే పెడతాము, కానీ గట్టితనం కలిగిస్తాము. సురక్షితంగా అట్టే పెట్టంటే రాలిపోతుండేదని నింపడం కాదు, రాలిపోకుండా స్థిరంగా ఉండేట్టుగా చేయగలగడం అనేది సంరక్షణ అంటే. సో ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాంట్స్ దట్. అంటే వాటికి మనం ఆ ఇన్సూరెన్స్ ఇవ్వగలిగితే వాటికి ఆక్షేపం ఉండదు. అలాంటి సన్నివేశాలు మనకు జరిగినవి ఈ మధ్య కాలంలో చాలా ఉన్నాయి. అందుచేత మనం వాటిని ఆధారంగా తీసుకుని ప్రెసిడెంట్గా తీసుకుని మనం కొంత ప్రయత్నం చేస్తే తప్పకుండా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా మనకి అబ్జెక్షన్ పెట్టాల్సిన అవసరం లేదు. దాన్ని మరో రకంగా మనం సాధించవచ్చు. కనుక మన ఈవో గారు, అలాగే మన రాజా, అలాగే మంత్రి గారు ఇలాంటి వాడంతా కొనుక్కున్నట్లయితే తప్పకుండా మనం దీనికి కావాల్సినటువంటి పర్మిషన్స్ తెచ్చుకోగలుగుతాం. మిగతా వాటిని కూడా చక్కగా జీర్ణోద్ధరణ తీసుకోగలుగుతాం. రంగనాథ స్వామి ఆలయాన్ని ఇప్పుడే మేము చూసాం. అత్తగా స్వాములు అక్కడ చూపించారు. సన్నిధి చాలా పురాతనమైంది కావడం చేత శిథిలమైపోవడం సహజం. అమెరికా లాంటి దేశాల్లో ఒక ప్రాచీన గృహాన్ని పునరుద్ధరణ చేస్తే ఆ పునరుద్ధరణ చేసినప్పుడు కొత్త మెటీరియల్ వాడినా కానీ అది ప్రాచీన గృహంగా కనిపించేటటువంటి మెటీరియల్ వాడి తయారు చేస్తారు. అంటే ఆ గృహానికి వెళ్ళిన వాడికి ఇది 100 ఏళ్ల క్రితంది కోట అంటే 100 ఏళ్ల క్రితం కోటలా కనిపించేట్టే చేస్తారు. అలా నిర్మాణం చేస్తారు. సో మనం అక్కడికి వెళితే మన ఈ రోజుల్లో ఉండే నిర్మాణాల్లో ఉన్నామని అనిపించదు, ఆ రోజు నిర్మాణాల్లో ఉన్నామని అనిపిస్తుంది. కానీ ఎక్కడికక్కడ ఆధునికత చెడకుండా ఉండేట్టుగా సీసీ కెమెరాస్ లాంటివి కానీ లేదా మిగతా ఎలక్ట్రికల్ కనెక్టివిటీస్ కానీ మనకి జాగ్రత్తగా ఇస్తారు. మనకి శ్రీకాకుళం జిల్లాలో మందస దేవాలయం ఉంది. అది మన కమిషనర్ గారికి బాగా పరిచయం. ఆ మందస దేవాలయాన్ని మనం డిపార్ట్మెంట్ తీసుకునే ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసిన సుమారుగా దానికోసం 3-4 కోట్లు ఖర్చు పెట్టి అది 14వ శతాబ్దానికి సంబంధించిన ఆలయం. 14వ శతాబ్దం. కానీ మేము తీసుకునే నాటికి కేవలం రాళ్ళని కుప్పలుగా ఉన్నాయంటే ఒక మూల విగ్రహం తప్ప మిగతావన్నీ అక్కడ రాళ్ళ కుప్పలు తప్ప ఇంకేం లేదు. మా గురువు గారు పెద్దజీఎన్ స్వామి వారు అక్కడ చదువుకున్నారట, అక్కడ ఉండే గురువు గారి దగ్గర అని ఆ అభిమానంతో దాన్ని జీర్ణోద్ధరణ చేయడానికి తీసుకోవడం జరిగింది. జీర్ణోద్ధరణ చేశాం,
కానీ ఎట్లా చేశామంటే 14వ శతాబ్దంలో కట్టినప్పుడు గోడలు ఎట్లా ఉండేవో, ద్వారాలు ఎట్లా ఉండేవో, గోపురాలు ఎట్లా ఉండేవో, కిటికీలు ఎట్లా ఉండేవో, ముందు ప్రాంతం ఎట్లా ఉండేదో అదే రకమైన రాతిని తెప్పించి కట్టడం జరిగింది. కష్టమే. అదంతా కూడా ఆ ఒడిస్సా స్టైల్తో కట్టినట్టు ఆలయం. అందుచేత ఒరిస్సా పూరి జగన్నాథ క్షేత్రంలో ఉండేటటువంటి స్థపతిని పిలిపించి అతని చేతనే డిజైన్ చేయించి ఇక్కడ ఉండే రాళ్ళు ఏదో దాని మీద ఒక రకమైన డిజైన్ ఏదో ఉంటుంది. ఇలాంటి రాళ్ళు ఆ ఒరిస్సాలో ఏ కొండలు దొరుకుతాయో కనిపెట్టి ఆ కొండల్లోంచి అలాంటి రాతిని కొట్టి తెచ్చి ఈ రాతి డిజైన్ తో కలిసేటట్టుగా చేసి నిర్మాణం చేయండి. చిన్న ఆలయమే, కానీ దానికోసం అంత ఖర్చాలకు అవసరం లేదు. 2-3 కోట్లు అయింది. ఆ శ్రద్ధ తీసుకోవడం. ఇప్పుడు మనం అక్కడికి వెళితే మనం సుమారు 700 సంవత్సరాల పూర్వపు ఆలయం వెళ్ళినట్టే ఉంటుంది, కానీ పక్కాగా. సో ఇలా చేయాలి. ఇప్పుడు మనం కోరుకోవడానికి కూడా దీన్ని మనం జీర్ణోద్ధారణ చేసినప్పుడు కూడా ఇవే జాగ్రత్తలు తీసుకుంటూ మనం జీర్ణోద్ధారణ చేయడం చాలా అవసరం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు జీర్ణోద్ధారణ జరిగింది మన ఆలయానికి. ఆ పక్కన రాతి కట్టడం, ఈ పక్కన సిమెంట్ కట్టడం. అది ఎట్లా ఉందంటే పిలక పెట్టుకున్న పంతులు గారు జీన్స్ ప్యాంట్లు వేసుకొని డ్యాన్స్ చేస్తున్నట్టు. అలా ఉండకూడదు. మన అంతక స్వామితో చెప్తున్నాం మేము. రంగనాథ స్వామి ఆలయంలో దాన్ని ఎప్పుడో జీర్ణోద్ధరణ చేశారు అన్నాడు. కానీ చేసినప్పుడు కింద మామూలు తెల్ల సిరమిక్ టైల్స్ వేసి చేశారు. అక్కడ టైల్స్ చూస్తే మనం ఏ బాత్రూంలో ఉన్నామో అన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళని మేము పోయాం. ఈసారి చేసేటప్పుడు రోడ్డు పెరిగిన లోపలికి నీళ్లు రాకుండా ఉండే ఎత్తులోకి పైన స్వామిని తీసుకుంటారు. అప్పుడు అక్కడ గర్భాలయ నిర్మాణం జరగాలి. అది కూడా ఇప్పుడు ఏ స్టైల్లో ఉందో అదే స్టైల్లో నిర్మాణం జరగాలి. లోపల టైల్స్, గ్రానైట్ ఇలాంటి వద్దు. చక్కటి మంచి శుద్ధమైనటువంటి దేశవాళీ రాయి వాడి దాంతో మనం దాన్ని నిర్మాణం చేయాలి. పైన శిఖరం పోయి దిగుతుందో తెలియదు మనకి. మళ్ళీ శిఖరాన్ని దాన్ని ప్రతిష్ఠ చేసుకోవాలి. దానికి ముందు ధ్వజస్తంభం లేదు, మళ్ళీ ధ్వజస్తంభం ప్రతిష్టాపన ఏదో కాదు శిథిరం అయిపోయాయి. కానీ అప్పట్లో మళ్ళీ ఎవరు దాన్ని పట్టించుకోవాలి, లేకుండా తెలియకుండా పోయింది. అందుచేత మళ్ళీ ఏదో ఒక అదృష్ట విశేషం చేత శ్రద్ధ ఆసక్తి కలిగినటువంటి మీలాంటి వాళ్ళు చూడాలి. మీలాంటి పిల్లల్ని తయారు చేసుకున్నటువంటి సంస్కారవంతురాలు విజయలక్ష్మి గారు ఎంత బాగా మాట్లాడారో ఆవిడ మాట్లాడినటువంటి ఆ 2 మాటలు కూడా పొందికగా చక్కగా స్పష్టంగా మాట్లాడగలిగారు. ఇది వ్యక్తికి ఉండే సంస్కారాన్ని తెలియజేస్తుంది. అంటే అలాంటి సంస్కారవంతుల యొక్క కుటుంబంలో పుట్టేడు మిర్చి చిరంజీవి రాజా, అతనికి ఈ ఉత్సాహం వచ్చింది ఇప్పుడు ఇలా చెయ్యాలి అని. ఆయన అడగడం చేత కోరుకొండతో ఉండే సంబంధం పురస్కరించుకొని మాకు వెంటనే రావాలని అనిపించింది. ఆవిడ వచ్చి అడగగానే మేము అక్కడే ముహూర్తం చూసి పంచాంగాల్లో దాన్ని నోట్ చేయడం జరిగింది. నిజానికి మేము నిన్నటి దాకా అబుదాబిలో ఉన్నాము. రాత్రి 11ంటికి బయలుదేరాము అబుదాబిలో. తెల్లవారుజామున దిగాము హైదరాబాద్ లో. దిగిన వెంటనే ఫ్లైట్ పట్టుకోవడానికి 1 గంటన్నర టైం. ఇంటర్నేషనల్ దాంట్లో దిగి సామాన్లన్నీ బయటికి తెచ్చుకొని మళ్ళీ వెంటనే 2 కిలోమీటర్ల మళ్ళీ లోపలికి వెళ్ళి ఫ్లైట్ ఎక్కడానికి టైం వాజ్ జస్ట్ కటింగ్ ది ఎడ్జెస్. టైమే లేదు. పాప మా కోసం వాడు
ఒక 5 నిమిషాలు ఎక్కువ ఆపాల్సి వచ్చింది. అలా రాలేదు. నేను ఇక్కడికి పొద్దున్నే వచ్చాం నేరుగా. ఇంకా మేము మన ఆశ్రమానికి కూడా వెళ్ళలేదు హైదరాబాద్లో. నిజానికి హైదరాబాద్లో ఎల్లుండి నుంచి ఉత్సవాలు, ఇక్కడ సాయంకాలం అక్కడ సామూహిక ఉపనయన కార్యక్రమాలు జరగాలి. దానికోసం మేము అక్కడికి వెళ్ళాలి. అయినా రేపు 20 నుంచి 1వ తారీఖు దాకా మన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం రామానుజుల వారి యొక్క స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో 2వ బ్రహ్మోత్సవం, దానికి సమతా కుంభ్ అని పేరు పెట్టారు. ఏం పేరు? సమతా కుంభ్. ప్రతి ఏడాది దానికి అదే పేరు ఉంది. ఏడాది మారుతూ ఉంటుంది. ఇప్పుడు సమతా కుంభ్ 2024, నెక్స్ట్ వచ్చేది సమతా కుంభ్ 2025, అలా ఉంటుంది అన్నమాట. అద్భుతమైన కార్యక్రమాలు అక్కడ ఎన్నో ఏర్పాట్లు జరుగుతున్నాయి. దానికి వెళ్ళాల్సి ఉన్నప్పటికీ కూడా కోరుకొండలో సేవ భగవంతుడికి అనగానే అవన్నీ కూడా పక్కన పెట్టి మీకు రావడం జరిగింది. మాకు రాజా గారు అన్నారు అదే వచ్చిన స్వామి, మేము కొత్తగా ఇల్లు కూడా కట్టుకుంటున్నామండి, అంచేత ఆ ఇంట్లోనే మీరు ఉండాలి, దీంట్లోనే గృహప్రవేశం అయిందని మేము అనుకుంటాం, అందులో తప్పనిసరిగా మీరు అక్కడ ఉండి ఆ కార్యక్రమాన్ని మాకు ఆరంభిస్తే ఆ తర్వాత మేము మా స్థానాచార్యుల వారు, మా అర్చకుల వారు వారి సూచనలతో మేము దాన్ని ముందుకు సాగుతాము అని వారు మమ్మల్ని అడగడం జరిగింది. మన మేడం గారు కూడా, విజయలక్ష్మి గారు కూడా అట్లాగా శ్రద్ధతోటి వచ్చినప్పుడు మాకు ఆవిడ చూస్తే మాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆవిడ ఇంత బాగా మాట్లాడతారని అనుకోలేదు. దాన్ని చాలా ఆనందంగా ఉంది. కార్యక్రమం ఆరంభమైంది. ఊళ్ళో మనం ఇంతమంది ఉన్నాం. ఇదేదో అన్నవారి దేవస్థానం కొంత డబ్బులు ఇస్తుందిట, టిటిడి వాళ్ళు పైసలు ఇస్తున్నారట, రాజయ్య గారు కడుతున్నారట, పెద్ద రాజయ్య గారు చూస్తున్నారట, అర్చక స్వాములు చేయిస్తున్నారట, కనుక మనం వెళ్ళి తీర్థం ప్రసాదం పుచ్చుకుందాం అని ఊరుకుందామా? ఏం చేద్దాం? మనందరం కూడా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొవాలి. ఎంతమంది పాల్గొందాం? ఎట్లా పాల్గొందాం? ఒక్కొక్కరం కనీసం ఒక్కొక్క ఇంటికి దాంట్లో చేర్చాలి. మన శక్తిని అనుసరించి మన స్వామికి జరిగే సేవా కార్యక్రమంలో మనందరం కూడా పాల్గొవాలి. అందరూ కోట్లు ఇవ్వలేరు, అందరూ లక్షలు ఇవ్వలేరు, కానీ ఏదో కొంత మనం అందరం చేయగలం. ఒక పూట తాగే కాఫీని మనం ఆపితే అది స్వామి సేవకు ఇచ్చిన గొప్ప సేవ. ఏడాదిలో కొనుక్కునే చీరలో ఒక్క చీర కొంచెం తగ్గించిన అది మన దేవుడికి మంచి సేవ జరిగింది. ఊళ్ళో ఉండేటటువంటి వాళ్ళందరికీ తెలుసు మన కోరుకొండ ఎంత వైభవపేతంగా కార్యక్రమాలు జరుపుకుంటుందో. ఇప్పుడు మేము వస్తుంటే అక్కడక్కడ ఫోటోలు అవి కనిపిస్తున్నాయి అనుకోండి ఇప్పుడు కొత్తగాను. కానీ ఇదివరకు కోరుకొండలో జాతర ఏమంటారు మీరు? తీర్థం. తీర్థం అది మన తెలంగాణ ప్రాంతం అయితే జాతర అంటారు, కానీ ఇక్కడ తీర్థం అంటారు. కోరుకొండ తీర్థం. ఆ కోరుకొండ తీర్థం అంటే ఎంతమంది వస్తారో, అప్పుడు ఎన్ని దుకాణాలు వస్తాయో, ఎంత కోలాహలంగా ఉంటుందో, జనాలు ఎంత ఉత్సాహంతో రాత్రి జరిగే కళ్యాణోత్సవంలో పాల్గొంటారో అందరికీ తెలుసు. అయితే క్రమక్రమంగా ఇప్పుడు కొద్దిగా పైన నిములు కప్పుతుంది. దాన్ని బట్టి కొంచెం ఆ నిములు దులిపి మళ్ళీ దానికి కొత్త కాంతిని ఇవ్వాల్సిన బాధ్యత ఈ కోరుకొండ గ్రామంలో ఉండే ప్రతి గుమ్మానికి ఉంటుంది, ప్రతి ఇంటికి ఉంటుంది ఆ బాధ్యత. అందుచేత మీరు ఒక చిన్న టీం కింద ఏర్పడండి. రాజా ఒక చిన్న టీం ఫామ్ చేయండి. మహిళలతో ఒక గ్రూప్, కుర్రవాళ్ళతో ఒక గ్రూప్,
వీళ్ళ బాధ్యత ఏంటంటే గుమ్మం గుమ్మానికి వెళ్ళి వాళ్ళకి చక్కగా బొట్టు పెట్టి మీరు కూడా ఈ సేవలో పాల్గొనండి. Whatever they do, that is immaterial. Whatever they do, that's immaterial. ఈ ప్రాక్టీస్ మనకి ఈ కార్యక్రమానికి మీ టార్గెట్ ఎన్ని రోజులు పెట్టుకున్నారు రామ్మోహన్ గారు? ఒక ఏడాది టార్గెట్. ఈ ఏడాది మనందరికీ ఒక దీక్ష అనుకోండి. ఈ ఏడాది పాటు మనందరికీ ఒక దీక్షే. రోజు 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 మన ఇంట్లోంచి ఒక్కొక్క పిడికెడు బియ్యం పోతాం పక్కన. రంగనాథ స్వామి ఆలయం మళ్ళీ పునః ప్రతిష్ఠ జరిగేది. స్వామివారి మెట్లకి మళ్ళీ శుభారంభం కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఆ పక్కన పద్మనాభ స్వామి వారి యొక్క సేవలు పునరారంభం చేసినప్పుడు ఆ ముందుండేటటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క సేవలు హాయిగా జరపడానికి ఆరంభం చేసినప్పుడు మీరందరూ ఏరినటువంటి ఇలాంటి ఆ పిడికెలు 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 బియ్యంతో ఈ ఊరికి వచ్చేటటువంటి లక్షలాది మంది భక్తులకి తది ఆరాధన జరగాలి. ఏమో ఎవరో ఒకళ్ళే ఇచ్చే సంతానం రాజారాయణ వాడే మేమే చేస్తామండి ఓ 100 క్వింటాళ్ళు. నో, అలా ఒక్కళ్ళు ఇవ్వకూడదు. ఇంటింటి నుంచి వాళ్ళ బియ్యం కూడా ఆ తది ఆరాధనలో చేరాలి. చేద్దామా? అంతా రెడీయా? గ్రేట్. చాలా సంతోషం. మీ అందరికీ మంగళాశాసనం చేస్తున్నాం. మేము టైం అయిపోతుంది. మాకు ఉండాలని ఉంది మీ ఊళ్ళో. కోరుకోలే తలుచుకుంటే మాకు గోపాలాచార్య స్వామి వారి సన్నిధిలో కూర్చున్నట్టు అనిపిస్తుంది. మాకు పరాశర భట్టర్ వారి ఉపన్యాసాలు వింటున్నట్టు అనిపిస్తుంది మాకు. కానీ మాకు మళ్ళీ రెండింటికి ఎయిర్పోర్ట్లో ఉండాలి.